మొన్న కూడా కలిసాను. దెబ్బ తగులుగానే చెప్పిన, అన్న హాస్పిటల్ పోదాం, స్కాన్ తీసుకో, సూచర్స్ పడితే ఏమో చేపిద్దాము అంటే, లేదమ్మా స్కార్ వస్తుంది, ఇప్పుడే చేయించుకోను, నేను రేపు పోతా హాస్పిటల్కి పోయి స్కానింగ్ చేయించుకుంటా. ఇప్పుడు కనిపించిన అమ్మ అమ్మ తిన్నావా అమ్మ, ఎక్కడ పోతున్నావు అమ్మ, ఏం చేస్తున్నావు అమ్మ, ఇంతే. అంటే ఎలా ఉండేవాడు అన్న మీతో? చాలా మంచిగా ఉంటాడు, చాలా మంచి ఆయన. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అనుకున్నాం 6 months డిప్రెషన్లో ఉంటాడేమో, తర్వాత వస్తాడు, మళ్ళీ నార్మల్ అయిపోతాడు, కామనే కదా, మంచిగా అయిపోతాడు అనుకున్నాం, కానీ ఎక్స్పెక్ట్ చేయలే ఎట్లా చేస్తాడు. అంటే తను డిప్రెషన్లోకి అసలు ఎందుకు వెళ్ళాడు అంటావు? అంటే మీతో పాటు ఉంటూ మీతో పాటు చిన్నప్పటి నుంచి మీరు చూసిన వ్యక్తి కాబట్టి, సో డిప్రెషన్ నుంచి అసలు మాకు కాంటాక్ట్లో లేడు. అంటే చిన్నప్పటి నుంచి ఎట్లా ఉన్నామో 5 years నుంచి చాలా డిఫరెంట్గా ఉంది. ఈ 5 years నుంచి చాలా డిఫరెన్స్ ఉంది. మేబీ అందుకే. అంటే ఏం చెప్తుండేవాడు అన్న ఇప్పుడు మీతో? అంటే అన్న మీతో ఎప్పుడు ఏం చెప్తూ ఉండేవాడు? అన్నతో ఉన్న మెమొరీస్ ఏం స్పెషల్గా అంటే ఏం నార్మల్గా క్యాజువల్. ఎట్లా అంటే ఈ మధ్య 5 years నుంచి రాఖీ పండుగ కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవకపోవడం. ఆ ముందంతా ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నామా, వస్తున్నా, ఈ టైంకి వస్తున్నా, ఇప్పుడు కట్టుకుంటా అని చెప్తుండే. అంటే ఎప్పుడు అన్నకి మీరు చివరిగా రాఖీ కట్టిన ఎప్పుడు? లాస్ట్ ఇయర్ అయితే కట్టలేదు, ఆ ముందు ఇయరే లాస్ట్. ఇంకా లాస్ట్ ఇయర్ అసలు కలవలేదు, చాలాసార్లు ఫోన్ చేసాము. ఎప్పుడు చివరిగా మీతో కాల్ మాట్లాడిన? డైరెక్ట్గా నేను మొన్న మాట్లాడిన, యాక్సిడెంట్ అయిన తర్వాత దెబ్బ తగిలినప్పుడే మాట్లాడిన, ఎట్లా ఉంది, ఎక్కువ తగిలిందా అని, అంతే. ఆ రోజే లాస్ట్. ఇంకా ఏం మాట్లాడిన చివరిగా? అంటే అన్న ఏమన్నా చెప్తూ ఉండేవాడా లైఫ్లో ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి? కూడా చెప్తాడు, ధైర్యంగా ఉండాలని చెప్తాడు, అంతేం పిరికివాడు కాదు ఇది చేసుకునే అంత. బట్ ఓకే. ఇంకోటి ఇంట్లో కూడా ఎక్కువ ఉంటాయని చెప్పి ఉన్నాము, అంటే మీరు ఉన్నారు కాబట్టి, సో ఇంట్లో గొడవలు ఇలాంటివి ఉంటాయి? అందరి ఫ్యామిలీలో ఉండే కామన్ ప్రాబ్లమ్స్ అంతే, ఎవరి ఫ్యామిలీలో అయినా ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్. బట్ సో మిస్ అవుతాం అనమాట అయితే? ఆబ్వియస్గా మిస్ అవుతాం. థ్యాంక్ యూ సార్. మాకు మొన్న యాక్సిడెంట్ అప్పటి వరకు తెలియదు. అంటే వాళ్ళు యూట్యూబ్ మా పిన్నికి తెలిసింది. 5 సంవత్సరాల నుంచి రిలేషన్ ఉంది, మ్యారేజ్ కానీ అప్పటి నుంచి మాకు ఎవరితో మాట్లాడలేదు వాడు. అట్లా వాళ్ళ మా మరదలు. అవును అవునండి. మరి పెళ్లి చేసుకుంది మధ్యలో. పవిత్రాన ఏదో మందు పెట్టింది, అది ఆ మైకంలో మా తమ్ముడు మాకు కాకుండా పోయాడు. పెద్ద మరి అది ఆమెకు ఉండాలండి, ఆమెకు ఉండాలి. మేము చాలా బాధపడుతున్నామండి. పవిత్ర అన్న మనిషే మా తమ్ముడిని తీసుకెళ్ళిపోయిందండి. కారణం పవిత్రేనండి. ఆ చిన్న పిల్లలకి ఇప్పుడు ఏం దారి చూపిస్తారో చూపించాలండి. మా చాలా అన్యూన్యంగా బాగా కలిసిమెలిసి ఉండే. ఎప్పుడైతే బాగా కొట్టేవాడు, తాగి కొట్టేవాడు అంతా. అమ్మాయి చెప్తే ఉన్న కొద్ది ఈయన వచ్చి చేశాడు. వాళ్ళ మమ్మీ మీద కూడా తిట్టేవాడంట, మా బాబాయ్ మీద అందరి మీద అరిచేవాడు, కానీ ఎక్కువ ఇక్కడ రాకపోయాడంట. అలా కొడుకు చివరిగా అంటే మొన్న యాక్సిడెంట్ మా పిన్నితో మాట్లాడాడు. మొన్న పోయి హాస్పిటల్ మా బిడ్డ డాక్టర్ ఎలా ఉన్నా అలా అన్న, నేను డ్రెస్సింగ్ చేస్తా, నువ్వు హాస్పిటల్ పో అన్న, నేను డ్యూటీకి వెళ్ళి వచ్చి నీకు డ్రెస్సింగ్ చేస్తా అంటే, సరే అమ్మా అని ఎక్స్రే తీసుకుంటా అన్నాడు. ఎక్స్రే తీసుకుంటాను, మనం ఇద్దరం పోయినాం. పోతే ఆడ మా బిడ్డని నన్ను చూడంగానే, నేను తర్వాత చూపించుకుంటా, ఉండని ఇప్పుడు ఏం కాదు అంటే ఒకటే ఇంట్లో, పవిత్ర ఇంట్లోనే ఉండేవాడు. మా చెల్లి మణికొండలో అక్కడే. నిన్న కూడా అక్కడే సూసైడ్ చేసుకున్నాడు కదండి, మణికొండలోనే చేసుకున్నాడు. అది మాకు తెలియదండి. అంతే కలిసి అయితే లేదు, వాళ్ళకి రిలేషనే లేదంట. వచ్చిపోతుండే అంతే. అది తెలియదండి నాకు కూడా, అంత ఐడియా వేసుకుంటామని చెప్పేది అంతే. మేము మా సొంతము బావ కొడుకైన 5 అన్నదమ్ములు. మా బావ మేము చాలా ఫీల్ అయ్యామండి. ఇంత పెద్ద దాంతో ఎందుకు ఇడే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఏంటిదని మేము కూడా ఫీల్ అయ్యాం. అంటే వాడు పవిత్రే నా ప్రాణం, పవిత్రే నా సర్వం, పవిత్ర అనే వాడు పవిత్ర మైకంలోనే ఉండి ఆఖరికి పవిత్రతోనే పోయాడండి. మాకు అన్యాయం చేసి పోయాడు. మా మామ అల్లుడు చాలా బాగుండే రిలేషన్ మాది.
అది మామ ఇది మామ అని చాలా బాగుండే. ఎప్పుడైనా కాల్ చేస్తాడు, మేము కూడా కాల్ చేస్తాం. అక్కడున్న మామ షూటింగ్లో ఉన్న వస్తాను ఇంటికి అని చెప్పి చాలా బాగుండే, మాట్లాడేది. కానీ సడన్గా ఈ విషయం వినేసరికి చాలా బాధ. అసలు మీకు వేరే ఆవిడకి ఆ రిలేషన్ ఉందని మీకు తెలుసా? గత 5.5 years నుంచి మాకు తెలిసింది, రూమర్స్ అయిన ఉండే కొన్ని. అట్లాంటి వల్ల కొద్దిగా ఫ్యామిలీస్కి దూరం అయిపోయి వెళ్ళాడు. ఈ అత్తతో శిల్ప గారితో మీకు ఎలా ఉండేది? శిల్పత్తమ్మ కూడా చాలా బాగుండే మాతో. మరి తెలిసినప్పుడు ఇంట్లో గొడవలు అలాంటివి జరిగినాయా మీకు? చిన్న అయినాయి, కానీ అంత మా మామ కొద్దిగా పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయి అక్కడ షూటింగ్స్ అని చెప్పేసి అక్కడనే ఉండే. కొద్దిగా ఫ్యామిలీస్కి ఆమె కొద్దిగా క్లోజ్ అయ్యే వాళ్ళ దూరం అయిపోయాడు. మీ మామని మిస్ అవుతున్నారు మీరు బాగా? చాలా మిస్ అవుతున్నాం మా మామ, ఎందుకంటే మా మామ షూటింగ్స్ చేస్తాడు కాబట్టి చాలామంది మీ మామ సీరియల్స్లో చేస్తాడు, అది చేస్తాడు అని చెప్పేసరికి కొద్దిగా బాగుండే. అసలు ఏం జరిగింది వాస్తవంగా, ఏం జరిగింది అంటే ఆత్మహత్య చేస్తుంది? వాస్తవానికి 3-4 రోజుల ముందు తనకి యాక్సిడెంట్ జరిగింది. గాయాల పాలై హాస్పిటల్లో ఉండే, మళ్ళీ వచ్చాడు బయటికి. పవిత్ర చనిపోయిన తర్వాత 4-5 రోజుల వరకు మనస్తాపానికి గురై అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అలా జరిగిందనమాట. ఎప్పుడు జరిగిందంటే నిన్న మధ్యాహ్నం అలా జరిగింది. మాకు సాయంత్రం వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈరోజు ఉదయం పోస్ట్మార్టం జరిగినాక తీసుకొచ్చారు. ఇప్పుడే ఈరోజు ఎలాగో అంత్యక్రియలు కూడా జరుగుతాయి. అంటే మీతో ఎలా ఉండేవాడు అంటే పవిత్ర చనిపోయిన తర్వాత కొన్ని రోజులు ఏదైతే గడిచిన కొన్ని రోజులు ఉన్నాయో, సో ఆ రోజులు ఏ విధంగా ఉండే వ్యక్తి? గత 2-3 నెలలుగా సరిగ్గా కలవకపోయేవాడు. షూటింగ్ అని బయట ఉండి అక్కడుండి చాలా తక్కువ కలిసేవాడు. నాతో మాత్రం చాలా క్లోజ్ ఉంటాడన్న. ఎక్కడికైనా నేను కూడా వెళ్ళేవాడిని అన్నతో పాటు. షూటింగ్కి అటు ఇటు వెళ్తూ ఏదైనా వర్క్ చేసేవాడు. చాలా బాగుండేవాడు అన్న. అంటే మీరు గమనించలేదా వ్యక్తి కొంచెం చనిపోయిన తర్వాత డిప్రెషన్లో ఉన్నాడా, లేకుంటే పర్లేదు బాగానే ఉన్నాడా, లేకుంటే ఏ విధంగా ఉండే అంటున్నా మనిషి? కొంచెం డిప్రెషన్లో ఉండే, కోలుకుంటున్నాడు అనే సమయం వచ్చిందని మేము అనుకునేసరికి తను ఒంటరిగా వెళ్ళి అలా చేసుకున్నాడు. ఇలా చేసుకుంటాడని అస్సలు అనుకోలేదు. అతను ఎంతో ధైర్యవంతుడు, అందరికీ ధైర్యం ఇస్తూ అందరికీ ఎంతో మేలు చేసి హెల్ప్ చేసి చాలా మందికి మంచి మోటివేషన్. ఎలా అంటే ఏదైనా ఎదిరించాలరా అని చెప్పే విధానం ఉంటుండే. అతనే ఇలా చేశాడంటే అస్సలు నమ్మలేకపోతున్నా, ఇప్పటికీ అసలు నమ్మలేకపోతున్నా అన్నట్లు చేసిండంటే. అంటే ఎందుకు అంత డిప్రెషన్, అంత స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి అంత డిప్రెషన్కి వెళ్ళడానికి రీజన్ ఏమంటారు? ఓన్లీ పవిత్రనే అంటారు, లేకుంటే కుటుంబ మధ్యలో కలహాలు కానీ ఇలాంటివి ఏమైనా అతనికి లైఫ్లో పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? పర్సనల్ ఇష్యూస్ అంటూ ఏమీ లేవు. తను చేసే సీరియల్స్ అన్నీ బాగానే చేస్తాడు. ప్రజెంట్ వచ్చేసి పవిత్ర ఇష్యూ మాత్రమే. దానికే మనస్తాపానికి గురై అతను ఇలా చేసుకున్నాడని తెలియజేస్తున్నాను. అంటే మీకు ఓన్ బ్రదర్ కాబట్టి సో ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది నేను. సో ఆల్రెడీ పవిత్రతో మ్యారేజ్ అయింది, అఫీషియల్గా మ్యారేజ్ అయిందని చెప్పి కూడా ఈ సీరియల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. వాళ్ళు కొన్ని ఫొటోస్ షేర్ చేశారు అంటూ కూడా. సో వాస్తవంగా మీరు యాజ్ అ బ్రదర్గా అంటే వాస్తవంగా వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందా లేకుంటే? అంటే నేను కూడా విన్నది న్యూస్ మాత్రమే, వాస్తవంగా నాకు రుజువులతో పాటు మాత్రం తెలియదు. నేను కూడా విన్నాను, అలా తెలిసినాక అతను ఇలా జరిగాక కొంచెం డిప్రెషన్లో వెళ్ళాడు. తర్వాత ఇలా మ్యారేజ్ అయింది, అవన్నీ తెలిసాయి. పర్ఫెక్ట్ రుజువులతో అయితే మాత్రం నాకు తెలియదు. అంతే అండి. అంటే అఫీషియల్గా మాత్రం 2015లో శిల్పతో మ్యారేజ్ అయింది. 2015లో శిల్ప వదినతో మ్యారేజ్ అయింది. జరిగిన తర్వాత గత 4-5 ఏళ్ళు ఉండొచ్చు ఇలా కొంచెం షూటింగ్కి వెళ్తూ కలవక. ఇంకోటి మోస్ట్లీ డిప్రెషన్ వచ్చేసి ఒక 2-3 months నుండి కలుస్తలేడు, మాట్లాడతలేడు. అప్పుడప్పుడు వచ్చి చాలా తక్కువ కలిసేవాడు, 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి. ముందైతే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అలా కనిపిస్తుండే. ఏటికంటే ఆడికి తీసుకెళ్లేవాడు, అన్నతో పాటు అలా బయటికి వెళ్తుండే, షూటింగ్లోకి వెళ్తుండే. చాలా బాగా చూసుకునేవాడు. అసలు అతని గుణం ఎట్లాంటిదంటే చాలా మంచోడు, అందరికీ హెల్ప్ చేసే గుణం. ఇలా చేస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు పెద్ద ఎత్తున కూడా టీవీ ఛానల్లో చూస్తూ ఉంటే మాత్రం తనకి సంబంధించి కూడా నెగిటివ్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. ఫుల్ తాగి వచ్చి కూడా వాళ్ళ వైఫ్ని కొడుతూ ఉంటాడు. సో పిల్లల్ని సరిగా పట్టించుకోడు, సో ఇల్లుని కూడా సరిగా పట్టించుకోడు అని చెప్పి కూడా కొన్ని వింటున్నాం మనం. సో మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి వాస్తవంగా అలాంటి వ్యక్తేనా? సో వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా ఉండేది అంటారు మరి? అంటే చిన్న అలాంటి వ్యక్తి అస్సలు కాదు. మామూలుగా చిన్న గొడవలు జరిగేటివేమో కానీ అలా బయటికి వెళ్ళి వచ్చేవాడు, అంతేగాని ఇలా మరీ అట్లా చేసేవాడు కాదు. మరీ ఇట్లా ఘోరానికి తలబడతాడని అస్సలు ఊహించలేని విషయం ఇది. అసలు నమ్మలేకపోతున్నానండి, అంతే, ఇంకా మాటలు రావట్లేదు. సో ఫస్ట్ మీ బ్రదర్ చనిపోయాడు అని చెప్పి మీకు ఫోన్ రాగానే ఆ క్షణం మీకు ఏమనిపించింది? ఆ క్షణానికి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఒకటే విధంగా నేను షాక్ అయిపోయి ఆడ కూర్చుండిపోయాను. నేను ఆఫీస్లో ఉండే, తెలియగానే బండి వేసుకొని ఉరికొచ్చేసిన. నిన్న రాత్రి తెలిసింది నాకు.
ఆ షాక్లో ఎలా వచ్చానో నాకు కూడా తెలియదు. మా ఫ్రెండ్స్ వచ్చారు నాతో పాటు తీసుకొచ్చి ఇన్నే ఉండిపోయినుండే. ఆ షాక్లో ఉండిపోయినా. అసలు అన్న కోసం వెళ్తున్నా, కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అస్సలు నమ్మలేకపోతున్నా. ఎంతమంది చెప్పినా లేదు నిజం చెప్పే అని అంటున్నా, నాకు అస్సలు నమ్మబుద్ధి కాలే. అసలు నమ్మలేని విషయమే అని అనుకున్నా. కానీ ఆఖరిగా చూసేసరికి ఇక అంతే. ఇద్దరు పిల్లలు అని చెప్పి కూడా ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. వాళ్ళు బాబుకి 4 to 5 years ఉంటాయి, పాపకి 6-7 years ఉంటాయి. చిన్నపిల్లలే, ఇద్దరు చిన్నపిల్లలే, చదువుకున్నాను. ఫ్యామిలీ మాతో మంచిగా ఉంటుంది. అందరం ఇక్కడే ఉంటుంది. ఇది మా ఇల్లు, ఇది అన్న వాళ్ళ ఇల్లు, ఇదే మా ఇల్లు, మా సొంత ఇల్లు. అన్న వాళ్ళ ఇదే మా ఇల్లు. ఇక్కడ మా అన్న వాళ్ళు ఉంటారు ఈ గల్లీలో. ఇది ఇంకో పెద్ద అన్న వాళ్ళ ఇల్లు. అంటే మొత్తం ఎంతమంది చందుకు సంబంధించి వాళ్ళ డాడీ వాళ్ళు, మీరు ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ 5 ఉన్నాము. పెద్దనాన్న వాళ్ళు మొత్తం 4, మా డాడీ ఒకడు, మొత్తం 5. ఇక్కడ ఉంటాం. ఇక్కడ 3 families ఉంటాయి. మా పెద్దనాన్న వాళ్ళు, ఇక్కడ ఒక పెద్దనాన్న, ఇక్కడ ఒక పెద్దనాన్న. మా బాబాయ్ వాళ్ళు బయట ఉంటారు, ఇంకో పెద్దనాన్న బయట ఉంటారు. పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. ముందు కలిసే ఉంటుండే. సో చందుకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ లైక్ డ్రగ్స్ తీసుకోవడం కానీ, చెడు అలవాట్లు ఏమన్నా? చెడు అలవాట్లు ఏం లేవు. డ్రగ్స్ అట్లాంటి అలవాట్లు అస్సలు లేవండి, అస్సలు లేవు. సో ఇప్పుడు అంత్యక్రియలు ఎవరు చేయనున్నారు అంటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు? మా పెద్దనాన్న చేస్తున్నాడు, అంటే చందు వాళ్ళ ఫాదర్ చేస్తున్నారు. కాసేపట్లో అంత్యక్రియలు కూడా స్టార్ట్ అవుతాయి సాయంత్రం వరకు. అతనే ముందుండి చూసుకుంటాడు. సో అన్న లేని లోటు తీర్చలేనంటారు. మళ్ళీ తిరిగి అన్న దేవుళ్ళు అంటాడు. ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు అన్నకి, తెలిసిందే. ఎంతోమందికి హెల్ప్ చేశాడు. ఇట్లాంటి అన్న ఇంకోసారి దొరకడు, రాడు. ఇక అది ఎప్పటికీ జరిగిన విషయం అంతే. సో బ్రదర్ మీరేమవుతారు? నా ఫ్రెండ్, నేను శివ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ఒకటే బాండింగ్ మాది. అన్న వాళ్ళ దగ్గరనే మేము ఎక్కువ ఆల్మోస్ట్ టైం ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళం మేము. అంటే ఆయన చూసినప్పుడు నీకు ఏం గుర్తొస్తుంటుంది? ఆయన బాడీ కానీ ఆయన విలనిజం చూసినప్పుడు? బాడీ విలనిజం అని అది షూటింగ్ పరాక, కానీ మాకైతే సొంత అన్నలాగానే ట్రీట్ చేసేవాడు. ఏది ఉన్నా కూడా వరకు ఉన్న మోటివేషన్ గురించి, జిమ్కి వెళ్ళాలరా, ఫిట్ ఉండాలా, పర్ఫెక్ట్ ఉండాలా, మనం పర్సనాలిటీయే మీకు వాల్యూ ఇస్తుంది అని మోటివేట్ చేసేవారు. అలా ఎంతోమందికి ధైర్యం చెప్పిన, ఎంతోమందిని ఎన్నో విధాలుగా సహాయపడ్డాడు. చాలా మంచి వ్యక్తి. మామ ఐఎమ్ ఏ ఫిలిం యాక్టర్, స్మాల్ ఫిలిం యాక్టర్, షార్ట్ ఫిలిమ్స్ లైక్ దట్ డూ. అయితే మా మామకి ఒకసారి చెప్పినుండే, సరే మామ చేద్దామని చెప్పిండు. రీసెంట్లీగా ఒకటి ఉన్నదన్నాడు, ప్రాజెక్ట్ ఉంది, అలా టేకప్ చేసుకుందాం, మనం చేద్దామని చెప్పాడు. అదే రౌడీ విలన్ సైడ్ యాక్టింగ్ చేస్తారని. అయితే అలా చెప్పాడు, మాట్లాడాడు, చేశాడు. కానీ సడన్గా ఈ డిసిజన్. మీకు ఎప్పుడు తెలిసి చనిపోయారనే విషయం? నిన్న నైట్ తెలుసు. నిన్న నైట్ వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ నుంచి లేట్ అయిపోయింది చెప్పి. చివరికి మీ మామ మీతో మాట్లాడిన డే ఎప్పుడు, సందర్భం ఏంటి? లాస్ట్ డే అంటే 16th మొన్న. రీసెంట్గా అయితే మా ఇది ఏం కాదు అది ఇది అంటే, సరే మామ ఏం కాదు అది ఇది అని చెప్పి చాలా బాధపడి ఏడ్చాడు. కొద్దిగా డిప్రెషన్ నుండి ఏం మాట్లాడలేకపోయింది. మీరు వెళ్ళలేదా అసలు? ఈ ఇన్సిడెంట్, పవిత్ర ఇన్సిడెంట్ అయినాక మీరు ఆయన కలవలేదు ఎప్పుడు? అతను డైరెక్ట్ అక్కడనే వెళ్ళిపోయాడు, బెంగళూరు నుంచి అదంతా అయిపోయిన తర్వాత 15th నైట్ వస్తే 16th మార్నింగ్ కలిసాం మేము. 15th వాళ్ళకి చిన్న పిల్లలు ఇద్దరు, వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధ ఉండే. అప్పుడైనా చాలా మంచిగా ఉండే పాపం. మాతో మా ఇంటికి వచ్చేవాళ్ళు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మాట్లాడేవాళ్ళము. చాలా చిన్న పిల్లలు ఆడుకునే వాళ్ళం మేము కూడా మంచిగా. ఇప్పుడు అలాంటిది మా అమ్మ లేకుండా పోయింది. ఇప్పుడు మా అత్తమ్మ కూడా చాలా ఇబ్బంది పడతారు, అలా ఫాదర్ మదరు. మరి మీ మామ 5 years నుంచి ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు కదా, మరి మీ శిల్ప ఆ అత్తకి మొత్తం ఫుడ్ అంతా ఎలా ఉండేది? అప్పుడప్పుడు వస్తుంటే మా తాతయ్య వాళ్ళు చూసుకుంటారు, ఇక్కడ చూసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.